అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఆట రానోడు చోటు జాలదన్నాడటండి, వంగలేనోడు మంగళవారం అన్నాడట. సేమ్ ఈ రోజున అసెంబ్లీ సెషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఆ సామెతలు గుర్తొచ్చాయి. అసెంబ్లీకి వెళ్ళి ఒకవేళ నిజంగా ఈ రాష్ట్రంలో ఏమైనా అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు జరిగిపోతే చక్కగా అధికార పక్షాన్ని ప్రశ్నించే అవకాశాన్ని వదులుకుని, ఎందుకంటే ప్రశ్నించాలి అంటే అక్కడ నిజం ఉండాలి. ఏ నిజం లేకుండా ఊరికే అలిబిల్లి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు పాపం జగన్ గారు. అక్కడికి వెళ్ళి ప్రశ్నించడానికి ఏమీ లేదు. అందుకని అసెంబ్లీ నుంచి ఎలా పారిపోవాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆయన పడుతున్న ఆ బాధలో తాపత్రయం చూస్తూ ఉంటే కొంచెం జాలేస్తుంది, కొంచెం నవ్వు కూడా వస్తుందండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 23 సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం అయినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇప్పటికీ మన చెవులు వినపడుతున్నాయి. మీరు 151 మంది ఉన్నా సరే నేను ఒక్కడిని మీ అందరినీ నిలబెట్టి మాట్లాడిస్తాను, మీ అందరి చేత కూడా నిజాలు కక్కిస్తానని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదండి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జనం తక్కువ ఉన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ఏమన్నా ప్రశ్నలు అడిగితే బాబాయ్ హత్య గురించి అడుగుతారేమో, లేదా కోడికత్తి డ్రామా గురించి అడుగుతారేమో, లేదా లెక్కర్ గురించి అడుగుతారేమో, శాండ్ గురించి అడుగుతారేమో, లేకపోతే మైన్స్ గురించి అడుగుతారేమో అని భయభ్రాంతులకు గురైన జగన్ గారు అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. దానిలో భాగంగానే మేము వాకౌట్ చేసాం, మేము నల్ల బ్యాడ్జీలు వేసుకొచ్చాం, మేము ఢిల్లీ వెళ్ళి అక్కడేదో ధర్నా చేస్తాం, ఇలా రకరకాలుగా ఆయన హావభావాలు, ఆయన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అసెంబ్లీ దగ్గర ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ నల్ల కండు వేసుకుని వచ్చేసి నా చేతిలో దసరాలు లాక్కున్నారా ఇలా లాక్కున్నారని ఆయన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అక్కడ. ఒకసారి ఈయన పెర్ఫార్మెన్స్ చూడండి మీరు. పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం నిరాద్రిగా ఉండదు. ఇదే మాట నారా లోకేష్ గారు ఆ మధ్య అంటే అండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేస్తే అప్పుడు పాపం లోకేష్ గారు రాజోల్లో ఉన్నారు. రాజోల్లో ఉంటే తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలుసుకుని ఏ కొడుకన్నా అక్కడ పరిగెట్టుకుంటూ ఉంటాడండి. ఇమీడియట్గా లేచి బయలుదేరుతుంటే పోలీసు వాళ్ళు అడ్డుపడిపోయి వద్దండి ఉండండి, రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు వెళ్ళడానికి మీరు కుదరదు, మీ నాన్నగారిని అరెస్ట్ చేసినా మీరు వెళ్ళడానికి కుదరదు, రెస్ట్ తీసుకోండి అంటున్నారు. అంటుంటే ఎలా ఉంటుందండి కొడుకు, బాధ్యత గల కొడుక్కి. అదే జగన్ గారు లాంటి కొడుకు కాదండి. వాళ్ళ నాన్న గాల్లో కలిసిపోయాడు, గాల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, 3 రోజులు 4 రోజులు తిరుగుతున్నా ఫలానా చోట సంబంధం తెలిసినా వెళ్ళదట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందరు కొడుకులు అలాగ ఉండరు. తండ్రికి ఇబ్బంది వచ్చిందంటే పరిగెట్టే కొడుకు లోకేష్ గారు. మా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారా అని బయలుదేరుతుంటే అక్కడ అడ్డుపడితే అప్పుడే నువ్వు మాట అన్నాడు, నేను అందరినీ గమనిస్తున్నాను, అందరినీ గుర్తుపెట్టుకుంటాను, రెడ్ బుక్లో ప్రతి ఒక్కటి పేరు ఎక్కిస్తాను. ఇలా ఎవరైతే మీ చట్టానికి, మీ అధికారానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారో వాళ్ళందరి సంగతి నేను అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటానండి. దానికి సిఐడి వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు పెట్టారండి. లోకేష్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారండి, మేము ఎదపనులు మేము చేస్తున్నామండి, కానీ లోకేష్ గారు ఆయన అధికారం వస్తున్నట్టండి మమ్మల్ని సస్పెండ్ చేస్తాడటండి, మమ్మల్ని ఫ్రీగా ఎదపనులు చేసుకునేవట్లేదండి, ఫ్రీగా మమ్మల్ని నేరాలు చేసుకునేవట్లేదండి కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. మరి ఇక్కడ ఏం చేస్తున్నది ఏంటండి? బెదిరింపు కాదు అది. ప్రశాంతంగా జరిగే అసెంబ్లీని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మీకు ఏమైనా అన్యాయం జరిగిందని ఉంటే మీరు వెళ్ళి అసెంబ్లీలో నిలబడి ధైర్యంగా మాట్లాడితే ప్రజలందరూ చూస్తారు కదా. నిజంగా మీ వైపు న్యాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీ వైపు న్యాయం ఉంటే ఇవే మాటలు మీరు అసెంబ్లీలో నిలబడి అగో రషీద్ని చంపింది పలానా తెలుగుదేశం కార్యకర్తలే, ఇదిగో మా దగ్గర ఉన్న ఆధారాలు, లేకపోతే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చంపించి ఇదిగో మా దగ్గర ఆధారాలు, లోకేష్ గారు చంపించి ఇదిగో మా అని చెప్పొచ్చు కదా. నిజంగా మీ దగ్గర మీరు చెప్పే వాదనలో పసుంటే ఎందుకు భయపడి పారిపోతున్నారు అసెంబ్లీ నుంచి? అసెంబ్లీ నుంచి జంపు. అంతకుముందు కూడా అంతే. అసెంబ్లీలో ఆయన కోడెల శివప్రసాద్ గారు ఏదో అన్నారని చెప్పేసి అదే పారిపోయాడు ఆయన. మళ్ళీ ఇక జనాలను వెళ్ళి మోసం చేయడం, ముద్దులెట్టడం, నెత్తుల మీద చేతులు పెట్టడం ఆ పనిలో ఉన్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే జనాలు మోసం చేసాక వచ్చాడు మళ్ళీ ఆయన. ఇప్పుడు కూడా ఏదో గొడవ పెట్టుకుని ఇందాక చెప్పాను చూడండి, వంగలేనుడు మంగళవారం అన్నాడట, ఆట చేతగానోడు వరండా వంకరకు ఉందన్నాడట అని మర్చిపోతున్నానండి నేను. సేమ్ జగన్ గారు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎలా పారిపోవాలి అసెంబ్లీ నుంచి? అసెంబ్లీలో మనం నిలబడితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు మామూలు వాళ్ళు లేరు అక్కడ. అది ఒకటే, అది చాలా ప్రమాదం. అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రఘురామరాజు గారు ఇలాంటి వాళ్ళు ఉద్దండులు ఉన్నారు అక్కడ. జగన్ చెప్పు ఏమైంది లెక్కర్ సంబంధించి ఆ డబ్బులు ఏమయ్యాయి అని అడిగాడు అనుకోండి మినిస్టర్ గారు, మనోడు ఎక్కడ పారిపోవాలి అర్థం అవుతుంది. జగన్ చెప్పా ఇసుక ఏదో జీపీ వెంచర్స్ అని పెట్టి ఇక 2,000 కోట్లు తరలించామంటే ఏంటి దానికి కొన్ని కారణాలు చెప్పంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక గుట్టకలు మింగేయాలి. ఏమండి ఇంకేముందండి మైనింగ్. జగన్ చెప్పు అక్కడ పలానా చోట మైనింగ్స్ ఇలా చేశారు కదా మీ వాళ్ళు, అక్కడికి వెళ్ళి కడప నుంచి ఓ బ్యాచ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇదంతా చేసుకొచ్చింది ఏంటి, దానికి సంబంధించిన వివరాలు చెప్పంటే
తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి. కాబట్టి మనల్ని అడిగే ముందే మనమే తిరిగి అటాక్ చేసేస్తే అంటే దీన్ని ఏమంటారు అంటే అండి, ఏదో కానీ అంటారండి, దీన్ని మొండికెత్తేయటం అంటారు. మొండికెత్తెత్తే బుకాయించెత్తే మనమే ముందుకిచ్చేస్తే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారు, మనల్ని అడగకుండా ఉంటారు, మనం చేసిన ఏదో పనుల జోలికి రాకుండా ఉంటారు. అబ్బా బాబా అబ్బా బాబా బాబా ఏమి స్ట్రాటజీ జగన్ అన్నాను ఇది. నిజం, ఇప్పుడు ఆయన చేసేది అదే అండి. గవర్నమెంట్ని అతని మీద ఆలోచించనివ్వకుండా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు అన్యాయాలు, ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అన్యాయాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయనివ్వకుండా మొత్తం తిరిగి గవర్నమెంట్ మీద దొబ్బర జల్లేస్తున్నారు. ఇక్కడే గవర్నమెంట్ కొంచెం స్టేబుల్గా ఆలోచించి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూనే ఈ కార్యక్రమం మీద దృష్టి పెడితే, అంటే ఎప్పుడు కూడా ఎదుటోడు అటాక్ చేస్తున్నప్పుడు మనం డిఫెన్స్ ఆడకూడదండి. ఆడు స్టిక్ అటాక్ వేసేస్తున్నాడు అనుకోండి బాల్, మనం డిఫెన్స్ ఆడుతున్నాం అనుకో, అది ఇదేదో బాగానే ఉందని మొత్తం బాల్ అన్ని స్టిక్ అటాక్ వేస్తాడు. స్టిక్ అటాక్ వచ్చిందని ఒక్కసారి అలా పంపించాం అనుకోండి బౌండరీ అవతలకు 6, అమ్మని అమ్మిడి 6 మీదకి వేస్తుంటే 6 కూడా వేస్తున్నాడు రా బాబు, ఏం చేస్తాడు అప్పుడు పక్కకి వేస్తాడు. సేమ్ ఈయన కూడా ఈయన మన మీద అటాక్ చేస్తున్నాడు, టీడీపీ నుంచి ఆయన మీద అటాక్ జరగాలి. ఆయన చేసిన ఏది తప్పుడుగా వద్దు, ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలను ఒకసారి ఆ చట్టాలు తీయండి తొందరగా. ఎవరైతే వైసీపీ నాయకులు చేసిన అన్యాయాలు, ఆ ఎస్సీల మీద చేసిన దాడులు, ఎస్సీలు చంపిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఆ ఫైల్స్ అన్నీ తీయండి. తీసి ఒకటి తీసి ఒకరిని లోపల తోస్తూ ఉంటే అప్పుడు ఆ బేస్ తగ్గుతుందండి. ఆ బేస్ ఇప్పుడు హీరో అంటే సినిమాల్లో అందరికీ డబ్బులు పంచిపెట్టేసావు, అందరికీ భోజనాలు పెట్టేసావు ఉంటే హీరో అనరండి. విలన్ని కంట్రోల్ చేసినాడే హీరో. విలన్ ఎప్పుడైతే తైతక్కలాడుతున్నాడో, డ్రామాలు చేస్తున్నాడో, అందరినీ అన్యాయంగా వేధిస్తున్నాడో అన్ని కంట్రోల్ చేసినాడు హీరో. అంతే తప్ప దానాలు ధర్మాలు మంచి అంతా మంచోడు అంటారు, బట్ హీరో అనరు. హీరో ఎప్పుడు అవుతాడంటే విలన్ని అటాక్ చేసినప్పుడు, విలన్ని కంట్రోల్ చేసినప్పుడే. ఈ వైసీపీలో ఉన్న విలన్స్ అందరినీ కంట్రోల్ చేయండి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఉన్న ఫైల్స్ అన్ని తీయించండి, ప్రెస్ ముందు పెట్టండి. ఇదిగో పలానా మంత్రి ఇలా చేశాడు, ఇగో జగన్ గారు ఈ లెక్కర్లో ఇలా చేశాడు, శాండ్లో ఇలా చేశాడు, ఇగో 8,000 కోట్లు టకా 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 బయటకు వస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కడు ఈ బయటకు వచ్చి డ్యాన్సులు వేసి ఒక్కొక్కడు టకా 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 లోపలికి వెళ్ళి నవరంధ్రాలు మూసుకుంటారు. దయచేసి ఆ ప్లానింగ్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా మాసాని మీడియా నుంచి ఒక బాధ్యత గల పౌరుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. లేదంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటారు, రేపటి నుంచి ఇంకా ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినాయి, ఏ గొడవ జరగకపోతే వీళ్ళే గొడవ చేస్తారు, ఎవరిని చంపకపోతే వీళ్ళే ఎవరిని చంపేస్తారు. ఇక వీళ్ళు వేసే బురదను కడుక్కోవడమే సరిపోద్దండి మనకి. ఆయన బురద చల్లుతూ ఉంటాడు, ఆయనకి ఎలా ఉంది, మనం బురద వేసినంతసేపు అవతల మన మీద బురద వేయకుండా ఉంటాడు, అది కడుక్కుంటూ ఉంటాడు. కాబట్టి ఒరే తీసేయండి రా, ఓపుకున్నంత వరకు తీసేయండి రా అని అదే మొదలెడతాడు. ఆయన బురద వేస్తున్నప్పుడే మనం కూడా ఒకసారి ఆపి మనం కూడా ఆయన దగ్గర ఉన్న అసలైన వాస్తవాలు బయట పెడితే ప్రజల్లో కూడా, ఇప్పుడు ఈయన వెనకతలు ఒక్కళ్ళు లేడు, ఆ 11 మంది ఎమ్మెల్యేలు తప్ప ఎక్కడికి వెళ్ళినా ఈయన వెనకతలు ప్రజలు రావట్లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఈయన మీద, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈయన మీద. కానీ ఈయన ఇలాగ వదిలేస్తే, ఈయన ఇలాగ మళ్ళీ అబద్ధాలని విష ప్రచారం ఒకటికి వందలు వేలు లక్షలుగా చేసేస్తాడు. ఈయన చేసేసాడు అనుకోండి, మళ్ళీ ప్రజలు మళ్ళీ నమ్మటం, మళ్ళీ శాంతి భద్రతలు ఎన్ని ఇబ్బంది అవుతుంది. ఆదిలోనే తుంచాలి, ఆదిలోనే అరికట్టాలి వీటిని.